ఆల్ ఇన్ వన్ అనడం, ఓ పుస్తకం కొనేయడం, అందులో మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందులో ఇంపార్టెంట్ అనడం, మళ్ళీ ఇంపార్టెంట్ కూడా చెప్పి వెరీ 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 ఇంక వీరికి అర్థం లేదు. ఇంకా ఈవేళ మాస్టర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, కర్మగారు ఇంపార్టెంట్ చెప్పేవాడు అయ్యాడు. అంటే మాస్టర్ జాతకాలు చెప్పేవాడు కింద తయారయ్యాడు. ఇక్కడ పాఠం చెప్పేవాడు మాస్టర్ కాదు, ఇంపార్టెంట్ చెప్పాలి. మాస్టర్ ఇంపార్టెంట్ చెప్పడం మాస్టర్ పని అండి. ఆలోచించండి, పుస్తకంలో ఇంపార్టెంట్ కానిది ఉంటుందా? ప్రపంచంలో అనేక విషయాలు ఉంటే మన పాఠం కింద కొన్ని విషయాలు పెట్టారంటే ఇంపార్టెంట్ కాబట్టే కదా. పుస్తకం అంతా ఇంపార్టెంటే, పుస్తకం అంతా ఇంపార్టెంటేనండి. అందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి? బాబు రాజేంద్ర ప్రసాద్ భారత జాతికి మొదటి రాష్ట్రపతి మహానుభావుడు. ఎంతటి మేధావి అంటే ఆయన 10వ తరగతి SSLC పరీక్షలు రాస్తూ ఉంటే అక్కడ ఇచ్చారట, ఓ 10 ప్రశ్నలు ఇచ్చారట. 10 ప్రశ్నలు ఇచ్చి ఈ క్రింది వారిలో ఏవేని 6ంటికి జవాబులు వ్రాయము అన్నట్ట. ఆయన ఏం చేశాడు తెలుసా? 10 రాసేసాడు. రాసేసి ఈ క్రింది వారిలో ఏవేని 6ంటికి మార్కులు వేసుకోవడము అన్నట్ట. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా.